బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము నిన్న 3 రోజుల నుంచి స్థూల శరీరం, మానవ శరీరం కాంతిమయంగా అవుతుందా అనేటువంటి టాపిక్ గురించి రామలింగం అనేటువంటి సాధువు ద్వారా చెప్పబడింది. మన వేదాలు శాస్త్రాలలో కూడా వర్ణించబడింది. మరల బాపూజీ బేహద్ జ్ఞానం అనుసారంగా చెప్పేటువంటి విషయాన్ని వివరంగా అనంతబాయి వర్ణిస్తున్నటువంటిది 1454 లైవ్ ఎపిసోడ్లో 3 పార్ట్స్ విన్నాము. ఇది 4వ పార్టు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మృత్యులోకం. కళ్ళు తెరవటంతో మనకు కనపడేది ఏంటి? మృత్యులోకమే. ఇక్కడ మీది ఏది లేదని అర్థం చేసుకోవటానికే చెప్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి మీరు ఏదైనా తీసుకువెళ్ళగలిగితే అది ఆత్మజ్ఞానము, బ్రహ్మ జ్ఞానము, ఇది పరమ దివ్య జ్ఞానము. కాబట్టి మనం చేసినటువంటి దివ్య శ్రేష్టమైన కర్మలు, దివ్య ఆలోచనలు, దివ్య ప్రకాశం ఇవన్నీ ఆత్మలో నుండి ఉంటాయి. అదే జ్ఞానధనం, ఆత్మధనం, ఆత్మజ్ఞానం. ఇదే మీ సొంతం. మిగిలినవన్నీ కూడా చూస్తే ఇక్కడే ఈ దేశంలో ఈ భూమి మీదే అన్నీ వదిలేసి వెళ్ళిపోయాయి. ఇప్పుడే మన ప్రపంచంలో స్థూలంలో జరుగుతున్నది కూడా మీరు చూసే ఉంటారు. రేపు మన దేశంలో కూడా జరగవచ్చు. అంటే ఒక వ్యక్తి మరి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాడు, ముంబైలో మీరు చూస్తున్న పెద్ద పెద్ద ప్రాపర్టీస్ అన్నిటిపైన ఎవరో ఒకరు కన్ను వేసి ఉందని, పోలీసులను తీసేయండి, మేమే అందరినీ సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు వాళ్ళు కళ్ళు అప్పుడు తెలుసుకున్నాయి. ఎందుకంటే వాళ్ళు మాది మీది అని లక్షల ఎకరాలు, వేల ఎకరాలు పొలాలు, స్థూలము, ప్రాపర్టీలు అన్నీ పెట్టారు. మీరా రోడ్డు ప్రాపర్టీ, ఇది నెంబర్ 1 ఇల్లు నాకు కావాలి, ఇది ఫ్లాట్ నాకు కావాలి అనే విషయము ఉంటుంది. ఇప్పుడు చూడండి, బంగ్లాదేశ్ నాదే, షారుఖ్ ఖాన్ అంటూ ఉన్నాడు. అలాగే కూడా అనుకుంటారు. ఆలోచనలో చాలామంది ఇలా కూర్చున్నారు. అలాంటి రోజు ఇక్కడ వస్తే ఏమవుతుందో చూడండి. అది తప్పకుండా వర్ణించడం జరుగుతుంది. శరీరాన్ని లైట్గా మార్చుకోవటం లక్ష్యం కాదని నిన్న వీడియోలో బాపూజీ చెప్పారు. సరైన లక్ష్యం ఏమిటి అంటే ఆత్మను గుర్తించటం, పరమాత్మతోటి కనెక్షను, ప్రపంచంలో పరం శాంతి వైబ్రేషన్లను వ్యాపింపచేయటము. మనకు పరమాత్మతో కనెక్షన్ లేకపోతే మన ఆత్మకు మరి నష్టం వస్తూ ఉంటుంది కదా. శివుడు, మహాశివుడు, పరం మహాశివుడు, ఇంకెవరైనా సరే మీ ఆత్మకు ఎవరితోటి కనెక్షన్ ఉంటే వారే మిమ్మల్ని రక్షిస్తారు, తీసుకొని వెళ్తారు. మీరు ఎవరు మీ రచయిత ఏందో తెలుసుకోవాలి. భూమి మరి మీద ఏదైతే తల్లిదండ్రులు ఈ జన్మలో ఉన్నారో వచ్చే జన్మలో మారిపోతూ ఉంటారు. అంటే ఇలాగా మరి మార్పు సహజము. జన్మ మరణ చక్రంలో అజ్ఞానంలో ఉన్నవారు, దేహాభిమానంలో ఉన్నవారు నిజంగా మేల్కోవటానికే చెప్తూ ఉన్నాం. ఆత్మ జ్ఞాని అవ్వు, బ్రహ్మ జ్ఞాని అవ్వు, మోక్షం వైపు వెళ్ళు, జ్ఞానం సంపాదించు, యోగం చెయ్యి అని చెప్పరు ఎవరైనా సరే, ఒక బాపూజీ తప్ప. వాళ్ళకు భయం అన్నమాట. నా కొడుకు ఎక్కడికో వెళ్ళిపోతాడు, సేవ అంటూ వెళ్ళిపోతాడు, మమ్మల్ని ఎవరు చూస్తారు అని. మృత్యులోకంలో మనుషుల ఆలోచన ఎంతో మారిపోతూ ఉంటుంది. ఇవి మనము ఏదైతే శరీరాన్ని లైట్ ఫామ్గా మార్చుకోవటం అనేది వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ కూడా చెప్పారు. వారు కొందరు అలా అనుసరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా పరంధామానికి చేరుతారు. కానీ మళ్ళీ అదే విషయం ఇప్పుడు చెప్తూ ఉన్నాను. మీ గురువు ఎవరు, వారు ఏమి బోధించారు, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, మైండ్ బ్లోయింగ్ ఎగ్జాంపుల్స్. శరీరాన్ని యోగ మాయ ద్వారా అదృశ్యం చేయటం పైన 21 ఉదాహరణలు నా దగ్గర ఉన్నాయి అంటున్నారు అనంతభాయ్. ఇవి వింటే మీ దగ్గర కళ్ళు తెరుస్తారు మీరు కూడా. చాందోగ్య ఉపనిషత్తులో ఇంద్రుడు విరోచనుడు కథ కూడా వచ్చింది. ప్రజాపతి ఇంద్రునికి అతని యొక్క నిజ స్వరూపాన్ని బోధిస్తూ స్థూల శరీరం మాయ ఆవరణ అని యోగ బలంతో వదిలేయవచ్చని చెప్పారు. ఇంద్రుడు ధ్యాన సాధన ద్వారా స్థూల దేహంను గుర్తిస్తూ దాటి సూక్ష్మ తత్వాన్ని
తెలుసుకున్నాడు. కానీ విరోచనుడు అర్థం చేసుకోలేకపోయాడు. శరీరమే ఆత్మ అనుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి దేహాభిమానంలో ఉంటూ శరీరాన్ని సంతోషపెట్టడం, దాన్ని తినిపించటం, తాగించటం, సుఖభోగాలు, దేహ స్థూల సుఖభోగాలు అనుభవించటంలో ఉండిపోయాడు. అసలు అసురులు నాయకుడు విరోచనుడు, ఇంద్రుడు దేవతల నాయకుడు. కఠోపనిషత్తులో నచికేతుడు మరియు యముడు సంభాషణ వస్తుంది. యముడు నచికేతుడికి మరి ఏదైతే అనోరణీయాన్ మహతో మహియాన్ అంటూ సూక్ష్మమైన ఆత్మస్వరూపాన్ని తెలియచేశాడు. శరీరము లిమిటెడ్, దీని నుండి విముక్తమైతే అదృశ్యతత్వంగా మారతాడు అని వివరించారు. ఇంకా తేలిగ్గా చెప్పాలంటే ఆత్మ అతి సూక్ష్మ స్వరూపాన్ని తెలుసుకుంటుంది. శరీరం లిమిటెడ్, దీనికి అతీతంగా వెళ్ళటం నేర్పుతుంది ఆధ్యాత్మికం. ఇకపోతే మాండూక్యోపనిషత్తులో కూడా చెప్పారు, దీన్ని తురియా స్థితి అన్నారు. అంటే ఇది 4వ స్థితి అన్నమాట యోగ సాధనలో. యోగి యొక్క స్థూల శరీరం క్రియాహీనమవుతుంది, అతను జీవించి ఉన్నా కనిపించడు. ఇదే జీవన్ముక్తి స్థితి అని అంటూ ఉంటారు. ఇలాంటి స్థితి అనేది అత్యంత అరుదైనది, ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఇప్పుడు కొందరు దీన్ని చేశారు కానీ లేదు, నేను అనను, చేయటం లేదు, చెయ్యలేదు అని నేను అనను. చాలామంది చెప్తూ ఉంటారు, మా గురువు పువ్వులాగా మారిపోయాడు, మాయమయ్యాడు అంటుంటారు. శరీరం మాయమైంది, పువ్వు అయ్యాడు కదా, అది జరిగింది అంటారు. అంటే ఏమిటంటే గురువును అందరూ ఖచ్చితంగా ప్రశంసిస్తారు, అది చెయ్యాలని. కానీ ఇంకా ఎక్కువ ప్రసిద్ధి పొందాలి అనుకున్న వాళ్ళు గారడేలు చమత్కారాలు చేస్తూ మాయమైపోయారు అని అంటారు. ఇక్కడ మనం 5గురిని చూద్దాం మాయమయ్యారు అని. ఇలాంటి సంఘటనలు కూడా శాస్త్రాల్లో ఉన్నాయి. మాయం అవ్వటం అంటే అంత పెద్ద తేడా ఏమీ లేదు. అంటే ఇప్పుడు చూడండి, మన జీవిత లక్ష్యం కాదు మాయం అవ్వటం, మృత్యులోకం నుండి అమరలోకానికి వెళ్ళాలి, అదే శాశ్వతంగా మన గమ్యం. అది ముఖ్యమైనటువంటి విషయం. మాయమైపోయిన వారు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. ఇక్కడ బాపూజీ స్పష్టంగా చెప్పారు, ఏ ఆత్మ నేరుగా పరమాత్మగా మారదు, ఎంత అడ్వాన్స్డ్ అయినా ఆత్మగానే ఉంటుంది, పరమాత్మ కాదు అని. ఆత్మ నుండి పరమాత్మగా మారటం చాలా పెద్ద విషయం. ఆత్మ తన కర్మ బంధనాలను పూర్తి చేసుకునేంత వరకు, తన స్మృతిని కోల్పోనే వరకు కూడా మూల స్వరూపాన్ని తెలుసుకోలేదు. అది మూల స్వరూపాన్ని తెలుసుకున్నంత వరకు, గుర్తించేంత వరకు నేను పరమ ప్రకాశమును, 100% లైట్ స్వరూపాన్ని అని బలమైన విశ్వాసం గనక ఏర్పడితే అప్పుడు పరివర్తన అనేది, మార్పు అనేది వస్తూ ఉంటుంది. మార్పు కూడా అంతవరకు జరగదు, చివరి సంకల్పం కూడా ఏర్పడే వరకు మనం చూస్తూనే ఉంటాం. మనం వేల కోట్లు రోజుకి 72,000 సంకల్పాలు చేస్తూనే ఉంటాము. మెల్లగా మన మనసు దేహాభిమానం నుండి పైకి ఆత్మస్వరూపం వైపుకు మెల్లగా వెళ్తే, పరమాత్మ వైపుకి ఎదిగితే ఖచ్చితంగా ఆత్మ నుండి పరమాత్మ వైపుకు ప్రయాణం కాగలుగుతాము. శరీరం మాయమైపోతే అతన్ని పరమాత్మ అనుకోవటం తప్పు. ప్రతి క్షణం కూడా మనకు సంకల్పాలు వస్తూనే ఉంటాయి. రోజుకు 60,000 థాట్లు సంకల్పాలు వస్తూ ఉంటాయి. మిగిలిపోయేవేమి అంటే కలలో ప్రశాంతంగా నిద్రపోవడం. మీరు అందరం ఈ కళ విషయం కూడా తెలుసు. ఇంకా సూక్ష్మ కర్మలు కూడా కొంతమందికి మిగిలి ఉంటాయి. సూటిగా చెప్పాలంటే ఇక్కడ దాచాల్సిన విషయం ఏమీ లేదు. కళలో కూడా మీరు పరుగులు పెడుతుంటే, అటు ఇటు తిరుగుతూ ఉంటే, ఏదో జరుగుతూనే ఉంది అని చూస్తూనే ఉంటే, కళలో కూడా మీకు బాధ కలుగుతుంటే అది మీరు సూక్ష్మ కర్మలను బోధిస్తూ ఉన్నారు అనే అర్థం. మాకు ఎప్పుడు బాధే లేదు అని అనుకోకండి. మనం పెద్ద అడవిలోకి వెళ్ళి దూరంగా వెళ్ళి కూర్చున్నా ఇంకేమవుతుంది అనుకోకండి. కళలు కూడా మీ వెనకాలే వస్తాయి, మీ మనసు మీ వెనకాలే ఉంటుంది. మనసులో రికార్డింగ్ అయి ఉన్నాయి, బుద్ధిలో ఫీడింగ్ అయి ఉన్నాయి, మరి కారణ శరీరంలో ఉన్నాయి, సూక్ష్మ శరీరంలో ఉన్నాయి. అవన్నీ కూడా సంకల్పాల రూపంలో వస్తూనే ఉంటాయి.
అందుకనే కలలో కూడా మనిషి బాధపడుతూనే ఉంటూ ఉంటారు. చాలామంది ఆత్మలకు ఈ సూక్ష్మ కర్మలు ఇంకా మిగిలి ఉన్నాయి అంటున్నారు అన్నయ్య. ఇదే కారణ శరీరంలో ఉంటూ ఉంటుంది. కారణమైన మనసు, సూక్ష్మ మనసు, స్థూల మనసు ఉంటుంది. మనసుని ఏకాగ్రత అనే యోగ సిద్ధి వేల సంవత్సరాల తపస్సు ఎందుకు కావాలి అంటే భూమిపైన అనేక జన్మలు తీసుకోవటం వల్ల ఎన్నిసార్లైనా మనము ఆత్మస్వరూపంలో గుర్తించకపోతే, ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే ఇక దాన్ని స్టేజ్ని చేరుకోలేము. ఇప్పుడు చూడండి 5,000 సంవత్సరాల జ్ఞానం అని కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. అందువల్లనే వాళ్ళను వాళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు. రోజుకు 100 సార్లు నేను ఉన్నానా లేదా అనే సందేహపడుతూ ఉంటారు. మెసేజ్ ఇస్తూ ఉంటారు, అన్నయ్య నేను బేహద్ ఆత్మన, బాపూజీ బిడ్డనా, బేహద్ కళల పరంధామానికి వెళ్ళగలనా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను అంటాను, అయ్యా నేను జన్మ కుండలిని మా దగ్గర లేదు, నేను జాతకాలు చూసేవాడిని కాదు, మీరు బేహద్ ఆత్మ అవునా కాదా అని మీకు మీరే నిర్ధారించుకోండి. దివ్య దృష్టి కూడా మిమ్మల్ని చూసి చెప్పేంత శక్తి నాకు లేదు, మీరే నిర్ణయించుకోండి. బాపూజీ జ్ఞానం ద్వారా మీకు అర్థమవుతుంది దేహాభిమానం ఇంకా విడిచిపెట్టిందా లేదా అనేది చూసుకోండి. మీ మనసును అడగండి, రోజంతా అది ఏమి చేస్తుంది ఆలోచించండి. బుద్ధిలో జ్ఞానం ఉందా? 24 గంటలు ఎటు పరుగులు తీస్తున్నారో ఆలోచించండి. కొన్నిసార్లు ఎవరో ఒకరిని నిన్న వెంటనే అయ్యో ఆయన ఇలా అంటున్నారు అని మెసేజ్ ఇస్తారు. నేను అంటాను, అది చెప్పారు ఇది చెప్పారు అంటే గురువులు చెప్పే విధానం వేరువేరుగా ఉంటుంది. మరి బేహద్ ఆత్మ బేహద్ జ్ఞానం వినండి, జ్ఞానాన్ని అర్థం చేసుకోండి, పరమ సత్యాన్ని గుర్తించండి. అర్థం చేసుకుంటే ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే ఒకే ఒక సంకల్పం ఉంటుంది, బహుకళ యొక్క పరంధామానికి చేరటం. బేహద్ కళ పరంధామానికి చేరటం ఇది ఫిక్స్ అవ్వాలి. మీరు బేహద్దు ఆత్మ లేకపోయినా స్థితిలో ఉంటే తిని తాగి మజా చేయండి, ఆనందించండి. ఏ శివుడో మహాశివుడో పరం మహాశివుడో పరం మహాశివుడో అయినా సరే మిమ్మల్ని తప్పకుండా తీసుకొని వెళ్తారు. ఇక వాళ్ళ యొక్క రచనను రచయితలు తీసుకొని వెళ్ళటానికే రెడీగా ఉన్నారు. ఏదో ఒక భావంలో భూమిపైకి వచ్చి తీసుకువెళ్తారు. కలియుగ శక్తి ఇప్పుడు చివరి మస్త్ లైన్ చూడండి. కలియుగంలో ఆయువు, బలము, బుద్ధి సత్యుగంలో పోలిస్తే చాలా తక్కువ. సూటిగా చెప్పాలి అంటే సత్యుగంలో కంపేర్ చేస్తే మీ దగ్గర పైసా విలువైనది, బుద్ధి కూడా విలువ మిగిలలేదు అని చెప్తూ ఉంటారు. మీరు మెదడును కూడా 5% కూడా ఉపయోగించటం లేదు అంటే పూర్తిగా నిజమే. ఆత్మలో శక్తి లేదు, మెదడుని ఏమీ ఉపయోగించటం లేదు. అందరూ ఎలా అయ్యారు అంటే వారిని వారు మార్చేసుకుంటూ ఉన్నారు. ఏమవుతుందో తెలియదు. కాబట్టి కలియుగంలో ఆయువు, బలం, బుద్ధి సత్యయుగంలో పోలిస్తే చాలా తక్కువ. సత్యయుగం వదిలేయండి, త్రేతాయుగం ద్వాపరయుగంతో పోల్చుకున్నా కూడా చాలా తక్కువే ఉన్నది. ఎలా లైట్ బాడీగా అవుతారు, కానీ పూర్తిగా అసాధ్యం కూడా కాదు. ఇప్పుడు అది కూడా అర్థం చేసుకోండి. చరిత్రలో ఉదాహరణలు ఉన్నాయి, ఆధారాలు కలియుగంలో కూడా ఉన్నాయి. కాబట్టి తిలింగ స్వామి 1800 కాలంలో గంగా నది తీరంలో గంటల తరబడి కూర్చున్నాడు. విషం తాగిన ప్రభావం ఆయన మీద పడలేదు. శరీరంపై భౌతిక నియమాలు పనిచేయలేదు. బ్రిటిష్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. తర్వాత త్రిలింగ స్వామి గురించి రామకృష్ణ పరమహంస వాడు నడిచే శివుడు అని అన్నారు. లహరి మహాశయులు 1828 నుండి 1895 వరకు జీవించారు. శిష్యుల ముందే అనేక సార్లు 2-3 చోట్ల కనిపించారు, అంటే 2-3 దేహాలు ఉన్నాయి అని. ఇక యుక్తేశ్వర స్వామి గారు మరణానంతరం శిష్యుడికి యోగానంద గారికి తన దివ్య శరీరంతో ప్రత్యక్షమయ్యారు. ఇక ఇది హిరణ్య దేహము అని అంటారు, అంటే లైట్ ఫామ్లో మారిన దేహంలో మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ మరి గిర్నార్లో దత్తాత్రేయుని కూడా హాజరవుతారు అని చెప్తూ ఉంటారు. నీమ్ కరోలి బాబా 20వ శతాబ్దంలో అనేక మంది భక్తులకి ఒకేసారి వేరువేరు చోట్ల దర్శనం ఇచ్చారు అని చెప్తారు. తర్వాత మరి సత్యసాయి బాబా గురించి మాట్లాడితే విభూది దర్శించడం
శూన్యం నుండి వస్తువులు సృష్టించటం. భలే ఇది వివాదాస్పదమైన లక్షల మంది సాక్షులు ఉన్నారు. ఏం చేసినా ఆ విషయమే చమత్కారాలు చేసి చూపిస్తూ ఉంటారు గురువులు. నేను మహానుభావుడిగా భావించను. నేటి వాస్తవం ఇప్పుడు 2026లో వాస్తవం ఏమిటి? ఇచ్చా మరణం ద్వారా దేహాన్ని వదలటం ఇప్పటికీ సాధ్యం. మరి అవుతుంది, అరుదు కానీ సాధ్యమే. సమాధిలో శరీర క్రియారహితంగా కావటం సాధ్యం. ఒకేసారి 2 చోట్ల ప్రత్యక్షం అవటం సంత్ మహాత్ముల సంప్రదాయంలో జరిగింది. శరీరం పూర్తిగా అదృశ్యం అవ్వటం భౌతికంగా చాలా అరుదు, దాదాపు అసాధ్యం అంటారు. మాయ శరీరం సృష్టించటానికి ఏ నిర్ధారిత ఉదాహరణ లేదు. అది నిజంగానే అంత సాధ్యమైతే ఎవరో లైవ్లో వచ్చి చూపించారు కదా, భగవంతుడే ప్రత్యక్షమయ్యాడు అని అంటారు. కానీ అలా జరగదు. ఎందుకంటే ఇప్పుడు బాపూజీ చెప్పిన జ్ఞానం ప్రకారం పెద్ద సిద్ధి ఏమిటంటే దేహాభిమానాన్ని వదిలేయటము, మట్టిలో కలపటం. దేహాన్ని అదృశ్యం చేయటం కాదు, దేహాభిమానాన్ని పూర్తిగా తొలగించటం. అదే నిజమైన యోగం. స్థూల శరీరం అదృశ్యం కావటం మాయ సిద్ధి, దేహాభిమానం తొలగిపోవటం, ఆత్మస్వరూపంలో స్థిరమవ్వటం. ఇదే బహు సిద్ధి స్వరూపం అన్నమాట. ఇలాగే మరి మీరు అర్థం చేసుకోండి. అంటే కలియుగంలో పూర్తిగా సాధ్యమే సిద్ధి. యుగ ప్రభావం కూడా ఆత్మ పైన ఉంటూ ఉంటుంది. ఆత్మపై కాలము, దేశము, యుగము అయితే ప్రభావము ఉండదు, దేహం మీద ఉంటూ ఉంటుంది. ఆత్మస్వరూపంలో స్థిరం అవ్వటమే మన యొక్క లక్ష్యం. శరీరాన్ని మాయమయ్యేలా చేయటం కలియుగంలో దాదాపు అసాధ్యం. శరీర బంధనాల నుంచి విముక్తి పొందటం ఇప్పటికీ సాధ్యమే. బాపూజీ సందేశం ఇదే. నువ్వు శరీరం కాదు, దివ్య ఆత్మవు, పరంపరం ఆత్మవు, చైతన్య ఆత్మవు. కాబట్టి త్వరగా ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉండండి. ప్రపంచం యొక్క కళ్యాణం చెయ్యండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇటువంటి దివ్యమైనటువంటి గొప్ప టాపిక్ విషయాలు వినటానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి. తెలుగు ఛానల్ ద్వారా బాపూజీ ట్రాన్స్లేషన్ చేయించి డబ్బింగ్ వీడియోలు పెడుతూ ఉంటారు. నమస్తే, ధన్యవాదాలు.